सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 202వ పేజీ 33వ మంత్రం 7వ లైన్ మధ్యలో వస్తుంది. అథ యే శతం కర్మదేవానామానందాః స ఏక ఆజానదేవానామానందః యశ్చ శ్రోత్రియో వృజినో కామహతః అథ యే శతమాజానదేవానామానందః స ఏక ప్రజాపతిలోక ఆనందః యశ్చ శ్రోత్రియో వృజినో కామహతః అథ యే శతం ప్రజాపతిలోక ఆనందాః స ఏకో బ్రహ్మలోక ఆనందః యశ్చ శ్రోత్రియో వృజినో కామహతః అథైష ఏవ పరమానందః యాజ్ఞవల్క్యుల వారు ఆనంద విచారం గురించి చేస్తున్నారు. విచార అంటే ఆనందం యొక్క దాని స్థితిగతులు. అసలు ఆనందం అంటే ఏమిటి, ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, అది వస్తే ఎలా వస్తుంది, దాని రూపురేఖలు, ఆనందం యొక్క రూపురేఖలు అంటాం, దాని స్వరూపం. ఇది చెప్పడానికి ముందు మనకు నిద్రలో ప్రతి మనిషి కూడా పరమాత్మ యందే లీనమవుతాడు అని చెప్పారు. నిద్రలో ప్రతిరోజు రాత్రిపూట మనం నిద్రపోయేటప్పుడు మనందరం కూడా పరమాత్మలోనే లీనమవుతున్నాం. ఆ విషయం జ్ఞానికి తెలుస్తుంది, కానీ అజ్ఞానికి తెలియదు. అది చెప్పిన తర్వాత ఈ పరమానందం అంటే ఏమిటి, అసలు నిద్రలో జీవాత్ముడు పరమాత్మలో కలిసినప్పుడు ఆనందం అదేనో అంటున్నారు కదా, అసలు ఆనందం ఎలా ఉంటుంది ఏమిటి అని అంటే పోలుస్తున్నారు. దేవలోకంలో ఉండేటటువంటి పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళ ఆనందం ఒక్కొక్క యూనిట్ ఆఫ్ ఆనందాన్ని 100 రెట్లు చేసుకుంటూ పోతే, అంటే తారతమ్యాన్ని చూపిస్తున్నారు ఆనందం. ఎట్లాగైతే ఎల్ఐజీ ఫ్లాట్స్, ఎంఐజీ ఫ్లాట్స్, హెచ్ఐజీ ఫ్లాట్స్ అంటారు కదా. ఎల్ఐజీ ఫ్లాట్స్ అంటే లో ఇన్కమ్ గ్రూప్, వాళ్ళకు ఉండే కంఫర్ట్స్ వేరు. ఎంఐజీ గ్రూప్ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్, వాళ్ళ ఫ్లాట్స్ ఉంటాయి, వాళ్ళ కంఫర్ట్స్ వేరు.
అదేవిధంగా హెచ్ఐజి అంటే హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ కంఫర్ట్స్ వేరు. మన భూమి లోకంలో కూడా అట్లాగే ఉన్నాయి కదా గ్రెడేషన్. అదేవిధంగా ఈ యొక్క లోకాల్లో కూడా చాలా తేడా ఉంటుంది ఆనందంలో. ఆనందం అనేది 2 విధాలు చెప్పారు, ప్రతిబింబానందము, బింబానందం. ఆనందం అంటే ఆత్మానందము మనస్సులో ప్రతిఫలించినప్పుడు ఏర్పడే ఆనందం ప్రతిబింబానందం. ఆత్మానందం, ఆత్మ ఆనంద స్వరూపం మనస్సు అనే అద్దం లాంటి మనస్సులో ప్రతిఫలిస్తుంది. రిఫ్లెక్షన్. ఎట్లాగైతే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటాము, ఇక్కడ రిఫ్లెక్టెడ్ ఆనందం, ప్రతిబింబ ఆనందం. ఆనందము ప్రతిబింబ ఆనందం అంటాం దాన్ని. రెండవ రకమైన ఆనందం బింబానందం అంటాం. అది ఒరిజినల్ ఆనంద స్వరూపం. ప్రతిబింబ ఆనందాన్ని అనుభవించవచ్చు, కానీ బింబానందాన్ని అనుభవించలేము. ఆనందం 2 రకాలు, ప్రతిబింబానందం అని బింబానందం అని 2 రకాలు. ప్రతిబింబానందాన్ని ఒక వస్తువు ద్వారా అనుభవించగలం, కానీ బింబానందాన్ని ఒక్క వస్తువు ద్వారా అనుభవించేది కాదది. ప్రతిబింబానందం అంటే ఏమిటి అంటే మరొక పేరు ఇంద్రియ విషయ సంపర్కము వలన మన ఇంద్రియాలు రూపాన్ని చూస్తాయి, శబ్దాన్ని చూస్తాయి, రుచిని చూస్తాయి, వాసన చూస్తాయి. ఆ వస్తువులు, ఇప్పుడు ఈ పుష్పం అనేది ఒక వస్తువు, దీనికి వాసన ఉన్నది, ఇది విషయం. ముక్కు ఇంద్రియం, ఇంద్రియ విషయ సంపర్కం, ఇంద్రియ పుష్ప విషయ కాంటాక్ట్ అన్నమాట, సంయోగం. దానివలన ఏర్పడేటటువంటి ఆనందం ఇంద్రియ విషయ సంపర్కజన్య ప్రతిబింబ ఆనందం. ఇంత పేరుంది దీనికి. చాలా బాగుందండి. వాసన ఇంకా బాగుందండి. కళ్ళు చూసినాయి, రూపం బాగుందని చెప్పింది. పెద్ద పుష్పం, గులాబీ పువ్వు. శబ్దం విన్నది చెవు, కళ్ళు రూపాన్ని చూసినాయి, ముక్కు వాసన చూసినాయి. ఇంకా కొంతమంది పెటల్స్ రేకులను తీసి నోట్లో వేసుకుంటారు. 4వ ఇంద్రియానికి కూడా ఆనందం, రసనేంద్రియానికి. తింటే మంచిదే, తప్పేం లేదు. కనుక విషయ ఇంద్రియ సంయోగజన్య ఆనందం ప్రతిబింబ ఆనందం, రిఫ్లెక్టెడ్ ఆనంద అంటారు. ఆనందాకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏం లేదు. ఆనందం ఆనందమే. హ్యాపీనెస్ అనేది సరి అయిన ట్రాన్స్లేషన్ కాదు. అందుకే నేను హ్యాపీనెస్కి ఆనందం అనే వాడతాను. తెలుగులో ట్రాన్స్లేషన్, తెలుగులో ఏమన్నా ఉందా అండి ట్రాన్స్లేషన్ అంటే? ఆనందం ఆనందం. తెలుగులో కూడా ఏం ట్రాన్స్లేషన్. కనుక ప్రతిబింబ ఆనందం అంటే అర్థమైంది కదా. బింబానందం అట్లా వస్తువు వలన వచ్చేది కాదు, ఇది విషయానందం, ప్రతిబింబ ఆనందం. కానీ బింబానందం అనుభవించేది కాదు, వస్తువు వలన మనకు దొరికేది కాదు. అంటే ఏమిటి అర్థం అంటే, ఆ బింబానందం నువ్వే అయి ఉన్నావు, నీ స్వరూపమే అది. అది నీ స్వరూపమే అయి ఉండడం వలన నువ్వు దాన్ని అనుభవించలేవు. క్రిందటి వారం చెప్పాను కదా, మన ముఖాన్ని మనం చూసుకోలేమని. అట్లాగే మన ఆత్మస్వరూపానందాన్ని మనం అనుభవించలేము, అనుభవించక్కర్లేదు. ఎందుకంటే నేను ఆనంద స్వరూపాన్ని కనుక. దానికి ప్రూఫ్ ఏమిటండి అంటే, ప్రతిబింబానందంలో ప్రతిబింబానందం తెలుగు అండి.
ప్రతిబింబానందం. ఎవ్రీ రిఫ్లెక్టెడ్ ఆనంద ఈజ్ ద ప్రూఫ్ ఫర్ ఒరిజినల్ ఆనంద. ప్రతి ప్రతిబింబానందానికి ఒక రుజువు ఏమిటి అంటే ఆత్మానందం ఉండడం వల్లనే ప్రతిబింబానందం వస్తున్నది. కనుక ఆత్మానందాన్ని మనం అనుమానించక్కర్లేదు. ఒరిజినల్ ముఖం ఉన్నదా లేదా మనం చూసుకోవడం లేదు కదా, లేదని అంటామా? అన్నాం కదా. అద్దంలో కనపడుతోంది కదా, ఒరిజినల్ ముఖం లేకపోతే కనపడుతుందా? అట్లాగే ఇక్కడ కూడా అట్లా చెప్పుకుంటూ ఒక 7-8 మెట్లు చెప్పుకుంటూ వస్తున్నారు. చూడండి, ఈ విషయానందాన్ని మరొక పేరు చెబుతాం, కామానందం అంటాం. అంటే కామం, కోరిక వలన ఈ పుష్పం నచ్చింది నాకు, ఇది ఇష్టం, నాకు ఈ వాసన ఇష్టం, కామం. దీన్ని కామానందాన్ని కూడా నచ్చు. ఒక వస్తువు ఇష్టపడి కోరుకుండి ఆ కోరిక వలన వచ్చే ఆనందం కామానందం. అది తినే పదార్థం కావచ్చు, శబ్దము కావచ్చు, ఒక రూపము కావచ్చు. ఈ విషయాన్ని చెప్పేటప్పుడు ఎన్ని చెప్పుకొచ్చారు చూడండి. మనుష్యాణం ఆనంద, తర్వాత మనుష్య ఆనందం, పితృణాం ఆనంద. 100 మంది మనుష్య ఆనందంలో ఒక పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళ ఆనందంతో సమానం. అలాగే 100 మంది పితృలోక ఆనందం 100 రెట్లు గంధర్వలోక ఆనంద అన్నారు. ఒక గంధర్వుడికి వచ్చే ఆనందం. అట్లాగే గంధర్వలోకంలో ఒక 100 రెట్లు కనుక ఆ ఆనందాన్ని చూస్తే కర్మదేవానాం ఆనంద అన్నాం. అంటే వైదిక కర్మలు చేసి ఆ కర్మల వలన పైలోకాలకు వెళితే వచ్చే ఆనందం. అట్లాంటి 100 రెట్లు ఆనందం ఆజాన దేవానాం ఆనంద. ఆజాన దేవానం అంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు ఆ లోకంలో అన్నాం. క్రిందటి వారం చెప్పాను ఇవన్నీ. అయితే ఇప్పుడు యహ చ శ్రోత్రియో అవృజన అకామ అన్నారు. ఇది వైరాగ్యానందం. ఈ అకామ శ్రోత్రియ అనేది ప్రతి దాంట్లో చేర్చుకోవచ్చు. తైత్రీయంలో ప్రతిదానికి చెప్పారు. శ్రోత్రియశ్చ కామః తస్య అని ప్రతిదానికి చెప్పారు. కనుక మనం ఇక్కడ ప్రతిదానికి యాడ్ చేసుకోవచ్చు. వైరాగ్యానందం అంటే విషయాలను అనుభవించకుండా ప్రతిబింబానందమే. అది కూడా ఏమంటే ప్రతిబింబానందంలో 2 రకాలు. మళ్ళీ ఆనందం 2 రకాలు, ప్రతిబింబానందం, బింబానందం. ప్రతిబింబానందంలో 2 రకాలు. మళ్ళీ కామ విషయ ఇంద్రియ సంయోగజన్య ఆనందం ప్రతిబింబానందం ఒక రకం. విషయ సంయోగం లేకుండా వాటిలో చూసిన దోషాలను చూసి, అతృప్తికరత్వం, దుఃఖ మిశ్రితత్వం, బంధకత్వాన్ని చూసి నాకు వద్దు ఈ విషయాలు, వైరాగ్యం వలన వచ్చిన ఆనందం. చూడండి, ఏమంటే విషయాలే ఆనందం ఇస్తే, భార్య ఆనందం ఇచ్చేటట్లయితే ఎప్పుడు ఇవ్వాలి కదా. ఇల్లు కనుక ఆనందం ఇచ్చేటట్లయితే ఎప్పుడు ఇవ్వాలి కదా. పిల్లలు ఆనందం ఇచ్చేటట్లయితే ఎప్పుడు ఇవ్వాలి కదా. 24/7. పిల్లల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. రాముడు చాలా మంచివాడు, కానీ కౌశల్యకి దుఃఖం వచ్చిందా లేదా? రాముడు ఎంతటి సుగుణ సంపన్నుడు, అటువంటి కొడుకు వల్ల కౌశల్యకే వస్తే ఇప్పుడు ఉన్నవాళ్ళ సంగతి చెప్పాలండి. అందుకే పిల్లలు మంచివాళ్ళైనా దుఃఖమే. వాడు దూరం అవుతున్నాడంటే దుఃఖం, వాడికి కష్టం వచ్చిందంటే దుఃఖం. కనుక ఈ శాస్త్రం చదువుకున్నటువంటి శ్రోత్రియ అవృజిన, పాపము లేనటువంటి వాడు, ఎటువంటి రాగద్వేషాలు లేనివాడు, అకామహత, కామము చేత బాధింపబడని వాడు, ఆయనకి కూడా ఆనందం వస్తుందట.
ఏ వస్తువుల వల్ల అక్కర్లేదు. ఆయనకి ఎట్లా వస్తుందిట అంటే అన్ని వదిలిపెట్టడం వలన వస్తుందిట ఆయనకి. వైరాగ్య ఆనందం. వైరాగ్యజన్య వైరాగ్యేణ ప్రతిబింబ ఆనంద. అది ప్రతిబింబ ఆనందమే. అన్ని వదిలిపెట్టడం వల్ల వచ్చిన ఆనందం. ఎందుకండి వదిలిపెట్టాడు అన్నాడు. ఎందుకండి మళ్ళీ దుఃఖపడడం ఎందుకని చెప్పి ఇప్పుడే వదిలిపెట్టాడు ఆయన. అది విషయం. అందుకనే కొంతమంది కావాలని అన్నీ వదిలిపెడతారు. ఏదో సంపాదించడం చేతకాక జీవితంలో ఫెయిల్యూర్ అయ్యి అట్లని కాదు, దోషాలు చూసి. ఈ వైరాగ్య ఆనందానికి మరొక పేరు పెడతారు స్వామీజీ, ధర్మానంద అని పేరు. ధర్మ ఆనందం. ఎందుకని ధర్మ ఆనందము అంటే వేటిట్లోనూ విలువ లేదు, అన్నీ అనాత్మే, అన్నీ అనిత్యమే, దుఃఖాన్నే ఇస్తున్నాయి, అవి అతృప్తినిస్తున్నాయి. అలా ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకోవడమే ధర్మం. అనాత్మలో సుఖం లేదని తెలుసుకోవడమే ధర్మం. తెలుసుకొని దూరంగా ఉండడం వైరాగ్యం. ఆ వాల్యూ అన్నమాట. ఏ వస్తువులో కూడా వాల్యూ లేదని తెలుసుకునే వాల్యూ. ఏ వస్తువు తనకు తానుగా వాల్యూ లేదని తెలుసుకునే వాల్యూ ధర్మానందం. అది దేనివల్ల వచ్చింది? కామం లేకపోవడం వల్ల వచ్చింది. మన కామాలు ఒక ఉదాహరణ చెప్తారు స్వామి. స్టాబ్లర్ ఉంది కదా, పిన్ను చేస్తామే, అది ఒక పిన్ను కొట్టంగానే నెక్స్ట్ పిన్ను రెడీగా వస్తుంది. మన కోరికలు కూడా అంతే. మామూలు మనుషులకి కోరికలు ఎట్లా వస్తాయి? ఒకటి పూర్తి అయిపోయిన తర్వాత ఆనందం ఉండొచ్చుగా అంటే ఇంకొక కోరిక రెడీగా ఉంటుంది. స్టాబ్లర్లో ఒక పిన్ను కొట్టేసామంటే టక్కన అయిపోయింది కదా, నెక్స్ట్ బంచ్ ఉంది కదా, బంచ్ ముందుకు జరుగుతుంది. అట్లా ఎన్ని పిన్నులు ఉంటాయి తెలుసా? అందులో లెక్క పెట్టలేము. 100 పిన్నులు ఉండొచ్చు, 1000 పిన్నులు ఉండొచ్చు. ఒకటి కొట్టామంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. మనం ఏం చేయక్కర్లా, అరేంజ్డ్ అనమాట, వచ్చేస్తాయి. మన కోరికలు కూడా అంతే. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఎవరికైతే కోరికలు ఉండవో వాడే ఆనందంగా ఉంటాడు. ఈ ప్రపంచం అంతా కూడా మనుషులు దుఃఖపడటానికి ఒకటే కారణం. కారణనాశే కార్యనాశ. కారణం ఏమిటి? కామం, కోరిక. దానివల్ల ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఈ అవృజిన అకామహత శ్రోత్రియ ఆ కారణాన్ని నాశనం చేశాడు. కామని, కారణాన్ని వివేకం వలన ఆశపడడం, ఎదురు చూడడం ఏమీ ఉండవు. ఏది వస్తే అదే, అంతే. దేన్ని కోరుకోడు. కోరుకున్నాను అంటే కోరికలే దుఃఖానికి కారణం అని మనకు చెప్తారు, వింటాం. కానీ కోరికల నుంచి బయటపడలేడు మనిషి. నాకేం కోరిక లేదండి, ఒక్కటే అంటాడు. ఒక్కటి చాలు. ఒక్క దోమ మస్కిటో నెట్లో ఉంటే చాలు, దోమతెరలో ఒక్క దోమ చాలు. కనుక కారణ నాశే, కామం కారణం, దానివల్ల వచ్చే దుఃఖం కూడా నాశం అవుతుంది. దుఃఖం ఉండదు అప్పుడు. అది యొక్క అవృజిన అకామహత శ్రోత్రియుడికి తెలుసు. కనుక ఆయన ఆనందం ఆ 100 రెట్లు 100 రెట్లు అని చెప్పుకుంటూ వచ్చారు చూసారా, ఆ 100 రెట్ల ఆనందం ఇందులో ఉంటుందట. అందుకని దానికి ఒక శ్లోకమే చెప్పారు. ఏంటంటే యచ్చ కామం సుఖం లోకే అన్నారు. వేరే శ్లోకం, ఇక్కడ లేదు. ఈ సుఖం లోకంలో మనుషులు అనుభవించే సుఖం. యచ్చ కామం సుఖం లోకే. కామం వల్ల, కోరికల వలన వచ్చేటటువంటి సుఖం, ప్రాపంచిక సుఖం. తర్వాత యచ్చ దివ్యం మహత్ సుఖం. దేవలోకాలకు వెళ్ళి గంధర్వలోకాలలో వాళ్ళకు వచ్చే సుఖం మహత్ సుఖం. మహత్ సుఖం ఇంకా గొప్పది.
యచ్చ కామం సుఖం లోకే యచ్చ దివ్యం మహత్ సుఖం. ఏమండి, ఈ రెండు సుఖాలు ఉన్నాయి కదా, వాళ్ళ సుఖాలు సుఖమే కాదట. ఎవరి ముందు? తృష్ణం క్షయ సుఖస్యైతే, ఎవరి యొక్క తృష్ణ అయితే నశించిపోతుందో అతని యొక్క ఆనందం న అర్హత షోడశీం కళ, అతని యొక్క ఆనందం దేనితో పోల్చలేదు, అంత ఆనందంట. ఎవరి యొక్క తృష్ణ అయితే నశిస్తుందో, తృష్ణం క్షయ సుఖస్యైతే న అర్హత షోడశీం కళ. కనుక వైరాగ్యానంద 16 రెట్లు ఎక్కువ. ఉపనిషత్తు చెప్తుంది 100 రెట్లు ఎక్కువ అంటున్నది. శతం 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 చెప్పుకుంటూ వస్తుంది. మా హీరో ఉన్నారు చూసారా, ఎవరు మన హీరో? శ్రోత్రియ అకామహత అవృజిన. అందుకే నమస్కారం అంటాం. అర్థమైందే? ఏమీ లేకుండా ఆనందంగా ఉండడం ఎట్లాంటి సాధ్యం అన్నాడు. అది భారతదేశం యొక్క కల్చర్. సింపుల్ లివింగ్, హై థింకింగ్. సమస్త జగత్తు మోకరిల్లుతుంది ఆయన ముందు. అందుకనే భారతదేశంలో అటువంటి జ్ఞానులు మహానుభావులు ఉండబట్టి, సర్వసంగ పరిత్యాగులు ఉండబట్టి భారతదేశం జగద్గురువు అని చెప్పగలుగుతున్నాం. అదొక్కదానికేనండి, మరి దేనికో కాదు. ప్రపంచం మొత్తం పాదాక్రాంతం అవుతుంది అతని ముందు. అటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఈ వైదిక సంస్కృతిలో నుంచి వస్తారండి వాళ్ళు. ఎలా అయినారు వాళ్ళు, ఎలా తయారైనారంటే ఇట్లాంటి ఉపనిషత్తులన్నీ చదివి, శాస్త్రాలు చదివి అలా తయారవుతారు. ఎక్కడెక్కడ దేశాల వాళ్ళు మన శాస్త్రాలు చదువుతున్నారు. విదేశాల నుంచి వచ్చి, ఎక్కడి నుంచో వచ్చి మన శాస్త్రాలు చదువుతున్నారు. అద్భుతమైనటువంటి విద్య ఇదని ఇంతవరకు క్రిందటి వారం చూసాం. తర్వాత వృజిన కామ అథ ఏ శతమాజాన దేవానాం ఆనంద స ఏక ప్రజాపతిలోక ఆనంద. అటువంటి 100 రెట్లు ఆజాన దేవానం ఆనంద ఒక్క ప్రజాపతి ఆనంద. ప్రజాపతి అంటే విరాట్, స్థూల విరాట్, స్థూల ఆనంద. ప్రజాపతి అంటే విరాట్, విరాట్ అంటే స్థూల ఆనంద. అట్లాగే ఆ యొక్క ప్రజాపతి ఆనందం ఎంతో అంత ఆనందంట ఈ శ్రోత్రియుడికి. చూడండి, ప్రజాపతి అంటే మామూలు వాళ్ళ, విరాట్ స్వరూపం ప్రజాపతి ఆనందం ఎంతో ఈ బ్రాహ్మణుడికి, శ్రోత్రుడికి అంత ఆనందం ఉంటుందట. ఏమండి, జ్ఞానం వల్ల వచ్చిన ఆనందం అండి. శాస్త్రం ఇచ్చేటటువంటి శక్తి, బలం, దాని ముందు ఎవరు ఎంత విద్యలైనా, ఎన్ని సర్టిఫికేట్లు పెట్టుకున్నా, కొంతమంది సర్టిఫికేట్లు విజిటింగ్ కార్డులో మొత్తం ఉంటుంది వాళ్ళ క్వాలిఫికేషన్, A to Z, MA, ట్రిపుల్ PhD, ట్రిపుల్ ME, ట్రిపుల్ BE, అంతా ట్రిపుల్లో ఉంటారు. శ్రోత్రియస్య చ కామః తస్య ఓవర్. నీ క్వాలిఫికేషన్లని యూజ్లెస్. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. ఎందుకంటే పరావిద్య, అక్షర విద్య ఇది. అందులో ఎగుడు దిగుడులు ఉండవు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు. అటువంటి ప్రజాపతి ఆనందాన్ని ఇక్కడ శ్రోత్రియ అవృజిన అకామహత ఆనందానికి సమానం అన్నాడు. ఈయన వైరాగ్యంతో ఉన్నాడు. ఆ ప్రజాపతి ఎన్నో యాగాలు చేసి, యజ్ఞాలు చేసి అక్కడికి పోయి కష్టపడి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈయన ఏమి చెయ్యకుండా అన్ని వదిలిపెట్టి ఆనందంగా ఉన్నాడు. ఇదేమిటండి, తమాషాగా ఉంది అన్నాడు. తమాషా కాదు, పరమ సత్యం. తర్వాత అథ ఏ శతం ప్రజాపతి లోక ఆనంద స ఏకో బ్రహ్మలోక ఆనంద. ఇక్కడ బ్రహ్మలోక అంటే హిరణ్య గర్భం, సూక్ష్మ ఆనంద.
స్థూలానందం, ప్రజాపతి ఆనందం. బ్రహ్మలోకానంద మీన్స్ ప్రజాపతి తర్వాత, విరాట్ తర్వాత హిరణ్యగర్భ, సూక్ష్మానంద ఆనంద. మళ్ళీ సూక్ష్మ శరీరం ఆ సూక్ష్మ ఆనందం అనేటువంటిది హిరణ్యగర్భ ఆనందం కూడా. ఈ ఆనందాన్ని ఈ యొక్క శ్రోత్రుడు అనుభవిస్తుంటాడు, అంత ఆనందాన్ని. కానీ వైరాగ్య శతకంలో భర్తృహరి చెప్తుంటారు, వైరాగ్యమేవ ఆనందాన్ని ఇచ్చేది, వైరాగ్యమేవ అభయం అంటారు. అన్నింటిలో దుఃఖం ఉంది, ప్రతి దాంట్లో దుఃఖం ఉన్నది. దుఃఖం లేనిది ఎక్కడ అంటే వైరాగ్యమేవ అభయం. భయం లేనిది ఏదన్నా ఉంటే వైరాగ్యమే అంటారు. నిరాడంబరంగా ఉండడం, విపరీతమైన కోరికలు లేకుండా ఉండడం, వచ్చిన దాంట్లో తృప్తిగా సంతృప్తిగా భగవంతుడు నాకు చాలా ఇచ్చాడు అని అంటూ ఉండాలి ఎప్పుడు. చూసే వాళ్ళకి ఏమిచ్చాడు, నీకేం లేదంటాడు. లేదు లేదు భగవంతుడు నాకు చాలా ఇచ్చాడని చెప్పాలి. వాళ్ళకి అనిపిస్తుంది మన దగ్గర ఏం లేదని. మన తృప్తి, మన కోరికలు లేకుండా ఉండడం అనేది మనకిచ్చే ఆనందం అవతల వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి, మనకు అర్థమైతే చాలు కదా. మన ఇంట్లో సోఫాలు లేకపోవచ్చు, పెద్ద పెద్ద అందరి ఇళ్లలో లాగా వస్తువులు లేకపోవచ్చు, కానీ నేను అనుభవించే ఆనందం నాకే తెలుస్తుంది. అవి ఉన్నప్పటి నుంచి వాటిని మెయింటైన్ చేయాలి, దుమ్ము దులుపుతూ కూర్చోవాలి. శాస్త్రం ఉంటుంది ఇక్కడ దులుపు దుమ్ము, అవి కొనుక్కొని వాటి దుమ్ము దులపడం ఎందుకురా? కొని పెట్టుకున్నప్పటి నుంచి దుమ్ము దులపడమే కదండి పని, ఏముంది ఇంకా. అవి లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ దుమ్ము దులుపుతాం. మన మనస్సులో ఉన్నటువంటి మలినాన్ని, దుమ్ముని, మురికిని తీసేస్తాం. అందుకని శ్రోత్రియస్య చ అంటారు. తర్వాత బ్రహ్మలోక ఆనందం అయిన తర్వాత శ్రోత్రియుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తాడు, కోరికలు లేనటువంటి వ్యక్తి వైరాగ్యానందాన్ని. ఇంతవరకు చెప్పిన తర్వాత చివరగా అథ ఏషః పరమ ఆనంద. ఈ యొక్క శ్రోత్రియుడు అకామహత అవృజన అనుభవించే ఆనందమే ఆ వైరాగ్యానందం, ప్రతిబింబ ఆనందమే. తర్వాత పరమ ఆనందం అన్నారు. పరమానందం అంటే ఏమిటి? బింబానందం అని అర్థం అక్కడ. అథ ఏషః ఏవ పరమానంద అంటే ఆ నిద్రలో మనం సుషుప్తిలో ఏదైతే అనుభవిస్తున్నామో, జీవాత్మ పరమాత్మలో కలిసిపోయి ఆ ఆనందం పరమానందం అంట. కనుక వైరాగ్యానందం అజ్ఞాని అయిన శ్రోత్రుడికి ఉంటుంది వైరాగ్యం వల్ల. అదే ఈయనకి జ్ఞానం వచ్చేసింది అనుకోండి, అది బింబానందం. తాను బింబానందాన్ని తెలుసుకుంటాడు. కనుక ముందు వైరాగ్యానందం రావాలి. వైరాగ్య ప్రతిబింబానందం వస్తే తర్వాత బింబానందం గ్రహించగలుగుతాం. బింబానందం రాదు. బింబానందం రాదు. ఎందుకు రాదు? రావాల్సిన పని లేదు, ఉన్నది ఆల్రెడీ. అది నేనే అయి ఉన్నాను. మహావాక్య జ్ఞానం వలన నేను ఆనంద స్వరూపాన్ని తెలుసుకుంటాను. కానీ ఈ శరీరం ఉన్నది చూసారా, మనస్సు శరీరం, ఈ ఆత్మ అంతటా ఉన్నది. ఆత్మని నేను తెలుసుకోలేకుండా చేసేది ఇదే, చేసుకోవడానికి సహాయపడేది ఇదే. చూడండి ఎంత ట్రాజెడీ. ఫార్చునేటా, దురదృష్టమా, అదృష్టమా చెప్పలేము. అందుకని యూ కెన్ మేక్ ఇట్ ఆర్ యూ కెన్ మార్ ఇట్ అంటుంటారు. నువ్వు దీన్ని మనస్సైవేద మాప్తవ్యం అన్నారు యమధర్మరాజు. మనస్సు ద్వారానే తెలుసుకోవాలి నాయన అన్నాడు. మళ్ళీ ఏం చెప్పారు? ఎన్ మనసానమనుతే, ఈ మనస్సు వల్ల నువ్వు తెలుసుకోలేవన్నాడు. అంటే ఏంటి? వైరాగ్యం లేని మనస్సు ద్వారా తెలుసుకోలేవు, వివేకం లేని మనస్సు ద్వారా తెలుసుకోలేవు, సాధన చతుష్టయ సంపత్తి లేని అంతఃకరణం ద్వారా నువ్వు తెలుసుకోలేవు. అవి గనక ఉంటే ఆ మనసు ద్వారా తెలుసుకోగలవు. ఎందుకంటే క్లాస్కి వస్తావు, అటెంటివ్గా కూర్చుంటావు, వింటావు,
ఎందుకంటే మనస్సు రెడీగా ఉంది. అందరూ ఎందుకు వినరు? వాళ్ళందరికీ మనస నా మనుతే, మీకు మనస ఏవ ఆప్తవ్యం. అది తేడా. దానికోసమే కర్మయోగ, ఉపాసన యోగ. ఆ మనసును తయారు చేయడంలోనే ఉన్నదండి కష్టం అంతా. వంట చేయడమే కదా కష్టం. అది తేవాలి, ఇది తేవాలి, అన్నీ పెట్టాలి, కలపాలి, వండాలి. చేసిన తర్వాత తినడం ఎంతసేపు పడుతుందండి? గులాబ్ జామ్ చేయాలంటే ఎంత పని. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఒక్క క్షణం. అది అంతే. సాధనాలని, అర్హతను సంపాదించుకోవడం చాలా కష్టం. దానికి ఎంతో శ్రమ పడాలి. అదంతా వచ్చిన తర్వాత అహం బ్రహ్మాస్మి అనేది చాలా తేలిక, చాలా చాలా తేలిక. అదే చెప్తున్నారు పరమానంద బింబానంద. తర్వాత చదువుతాం. ఏష బ్రహ్మలోక సామ్రాడితి హోవాచ యాజ్ఞవల్క్యః సోహం భగవతే సహస్రం దదామి అథ ఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి. అత్ర యాజ్ఞవల్క్యో విభయాం చకార. మేధావి రాజా సర్వేభ్యో మాంతేభ్యః ఉదరౌశ్చీదితి. ఇంతటితో ఆనంద మీమాంస అయిపోయింది. ఈ విధంగా చెప్తున్నారు యాజ్ఞవల్క్యుల వారు. ఏషః బ్రహ్మలోకః సామ్రాడితి. ఏ సమ్రాట్ అంటే యాజ్ఞవల్క్యుల జనక మహారాజా. ఏషః బ్రహ్మలోకః. ఇక్కడ బ్రహ్మలోకం అంటే చైతన్యము అని అర్థం. లోక్యతే అనుభూయతే ఏన చైతన్యేన. ఏ చైతన్యం వలనైతే మనం అన్నీ తెలుసుకుంటున్నాము, అనుభవిస్తున్నాము, ఆ చైతన్యమే బ్రహ్మలోక. లోక అంటే అనుభవం. దీనికి ఈ చూస్తున్న ప్రపంచానికి లోకం అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? లోక్యతే అంటే అనుభూయతే, నీ చేత అనుభవింపబడుతున్నది కనుక దానికి లోక అని పేరు. మనకు తెలియదు, ఊరికి వాడుకుంటాం పదాలు. సంస్కృతం నేర్చుకుంటే తెలుస్తుంది. లోక్ ధాతు సంస్కృతంలో, మన తెలుగులో కూడా లోకం అంటుంటాం. అది సంస్కృతం నుంచే వచ్చింది. లోక్, లోక్యతే, అనుభూయతే అని అర్థం. ఏన దేని ద్వారానైతే, ఏన చైతన్యేన ఏ చైతన్యము వలన, సర్వం అనుభూయతే అటువంటి చైతన్యం బ్రహ్మలోక. బ్రహ్మం అని అర్థం. బ్రహ్మము. ఏషః ఈ బ్రహ్మలోకము, ఈ చైతన్యము. లోక్యతే అనుభూయతే సర్వం ఏన చైతన్యేన, సర్వం అనుభూయతే. ఏ సమ్రాడు ఇది హోవాచ యాజ్ఞవల్క్య. యాజ్ఞవల్క్యుల వారు ఈ విధంగా చెప్పారు. చెప్తే చాలా సంతోషం అండి అని చెప్పి మెలకుని ఉండొచ్చుగా. ఈయన ఈ యొక్క జనక మహారాజు మహా ఆశ ఈయనకి. అట్లా ఉండాలి స్టూడెంట్ అంటే. ఆయన ఏం చెప్పారు యాజ్ఞవల్క్యుల వారు? మీరు ఎప్పుడెప్పుడు ప్రశ్నలు అడిగితే మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పాడు ఈయన. నోరు జారి తప్పలేదు. మీరు ఎప్పుడు అడిగినా సరే మీ ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తానంటే ఈయన ఉపయోగించుకుంటున్నాడు దాన్ని. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పి స్వామిని చెప్తుంటారు. ఎప్పుడన్నా చెప్తున్నానా లేదా? ఎవరు అడగరు. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందా అని కూడా అనిపించదు మనకు. వస్తే కదా క్వశ్చన్లు. కానీ జనక మహారాజుకి
వెతికి వెతికి మరీ ఆలోచించి మరీ ఏం అడగాలి అని చెప్పి పట్టుకుంటాడు కూర్చొని. ఈయన యాజ్ఞవల్కుల వారు భయపడుతున్నాడు. ఈయనేమిటి అన్నీ నా దగ్గర నుంచి సూక్ష్మ విషయాలన్నీ లాగేసేయాలని పట్టేసి కూర్చున్నాడు ఈయన అని భయపడుతున్నాడు ఆయన గురువు గారు. ఆన్సర్ తెలియక కాదు, అయ్యో ఏమడుగుతాడో ఏమో, చెప్పగలనో లేదో అనే భయం కాదు. విభయాంచకార అని భీ అని పడింది పుస్తకంలో. వభయోరభేద, వి అయినా పర్వాలేదు. కొన్ని పుస్తకాల్లో విభయాంచకార అని ఉంటుంది. ఆయన భయపడ్డాడు అంటున్నది ఉపనిషత్తే. విభయాంచకార యాజ్ఞవల్క్య. ఇక్కడ అత్ర ఈ విషయంలో మళ్ళీ ఎవడగబోతున్నాడో ఈయన చకార. మేధావి రాజా ఏం చెప్పాడు పైన? సోహం భగవతే సహస్రం దదామి అన్నాడు. మీకు 1000 ఆవులను ఇస్తాను అని చెప్పి అథ ఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి అన్నాడు. చూడండి, ఇంకా పైన చెప్పండి అన్నాడు. మోక్షం పొందడానికి ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి నాకు అంటున్నాడు. అనగానే ఈయనకి భయం పుట్టింది. నేను వదిలిపెట్టేటట్టు లేడే అని. మేధావి రాజా, ఈ మేధా సంపన్నుడైనటువంటి జనక మహారాజు ఎంత గొప్పవాడు చూడండి. జనక మహారాజు మన పిల్లలకి తెలియాలి ఆ జనక మహారాజు ఎవరని. తెలుసా? మీరు వెళ్ళి మరే జనక మహారాజు అంటే ఎవరు అని అడగండి మీ పిల్లల్ని. ఎలా తెలుస్తుంది? మనం ఎప్పుడైనా చెప్పామా అసలు? మనకి ప్రయత్నం చేశామా చెప్పడానికి? మనం ఆయన గురించి చదివి ఉంటే ఆయన గొప్పతనం మనకు తెలిస్తే మనం చెప్పగలుగుతాం. మనకు తెలిసినప్పుడు మనకు చెప్పాలని అనిపిస్తుంది. మనకి ఎంతో తెలిస్తే కొంత చెప్పాలనిపిస్తుందని, అంతా చెప్పలేము. అది చెప్పాలనే కోరిక వస్తుంది మనకు. మంచి విషయం. సినిమా పాటలు విని అరే చాలా బాగుంది సినిమా పాట విను అంటారా లేదా? మంచి సినిమా పాట, మంచి సినిమా, మంచి సీరియల్ చెప్తున్నారా లేదా? అవి చెప్తామండి, ఇవి చెప్తాం. ఇవి కనుక చదివి ఉంటే విని ఉంటే మనం చెప్తాం. ఎంత గొప్ప మేధావి చూడండి. యాజ్ఞవల్కుల వారే ఒప్పుకున్నారు. రాజా మేధావి సర్వేభ్య అంతేభ్య అంటే అన్ని సూక్ష్మతత్వాలను నా నుంచి నా నుంచి తెలుసుకోవాలని చూస్తున్నాడు. ఉదరౌచ్ఛీతి ఒత్తిడి చేస్తున్నాడు. ఉదరౌచ్ఛీతి అంటే ఉత్ ప్లస్ ధాతు ఉదరౌచ్ఛీతి, రుధ్ ధాతు, ఉత్ ప్లస్ రుధ్ ధాతు. నా నుంచి అన్నీ తెలుసుకోవాలి సూక్ష్మతత్వాలన్నీ అని చెప్పి నన్ను చాలా ఒత్తిడి చేస్తున్నాడు ఈయన. నేను ఈయనకి ప్రశ్నలకి సమాధానం చెప్తానని ఏదో మాట ఇచ్చాను, కానీ నన్ను అన్నీ అడిగి నా నుంచి తెలుసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు ఈయన అనుకున్నాడు. మంచి ఉద్దేశంతోనే మనకు చెప్పడం కోసం మెసేజ్ ఇస్తున్నది ఉపనిషత్తు. అంటే జనక మహారాజుకి ఎంత జిజ్ఞాస ఉన్నదో తెలుసుకోండి. ఒక గురువు, శాస్త్రం తెలిసిన గురువు మన ముందు ఉన్నప్పుడు మనకు ఎంత జిజ్ఞాస ఉండాలి, ఎన్ని విషయాలు తెలుసుకోవాలని ఉండాలి. చూడండి, మీకు ఎంత జిజ్ఞాస ఉండబట్టే కదా క్లాసుకు వస్తున్నారు కష్టపడి. కనుక ఆ జనక మహారాజు మనకు ఒక మోడల్. అలా మనం కూడా తెలుసుకోవాలి. నచికేతుడు, అర్జునుడు అడుగుతూనే ఉంటాడు అర్జునుడు క్వశ్చన్. మనం వాళ్ళేదో క్వశ్చన్ ఆన్సర్ చెప్పుకుంటూ ఉంటే మనకు టైం దొరికినప్పుడు టైం పాస్ లాగా వచ్చి వింటూ ఉంటాం. అందుకని ఒకరోజు మనం కూడా అర్జునుడు అంతటి జిజ్ఞాసులమైతే, నచికేతుడు అంతటి జిజ్ఞాసులమైతే, జనక మహారాజు అంతటి జిజ్ఞాసులమైతే తప్పకుండా మోక్షం వస్తుంది. మోక్షం రావడం అంటే ఏమిటి? నేను ముక్త అని తెలుసుకుంటాం. అందుకని అటువంటి శిష్యులందరూ కూడా మనకు ఆదర్శం కావాలి. ఏదో వినడం కాదు, కథలు కాదు. జనక మహారాజు అంటే అంత ఇష్టం యాజ్ఞవల్కుల వారికి, చాలా ఇష్టం. గురువుకి ఎవరంటే ఇష్టం అంటే ఏ శిష్యుడైతే శాస్త్రం మీద అతి ప్రేమతో జిజ్ఞాసతో తెలుసుకోవాలని ఉంటాడో ఆ శిష్యుడు అంటే మహా ఇష్టం గురువుకి. మిగతా వాళ్ళంటే ఇష్టం లేదా అంటే
కృష్ణుడు ఏం చెప్పాడు? ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతో ఆత్మైవ మే మతం అన్నాడు కదా. అందరూ ప్రియమే నాకు, కానీ జ్ఞాని అన్నాడు. అట్లాగే గురువు గారికి కూడా శాస్త్రం కోసం తపించేటటువంటి శిష్యుడు కావాలి. వాళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎవరు వింటారా ఈ విషయాన్ని, ఎవరు తెలుసుకుంటారా బాగా సాధన చతుష్టయ సంపత్తితో ఉండి శ్రద్ధతో అని చెప్పి గురువు కూడా ఎదురు చూస్తుంటాడు. అర్థమైందా? అది మన యొక్క గురువు మనసులో, మన వారి హృదయంలో స్థానం సంపాదించుకోవడం అంటే అంత తేలిక కాదు. సంపాదించుకోవాలని సంపాదించుకో. ఎప్పుడైతే ఆ గురువు గారి మీద మనకు అత్యంతమైన ప్రేమ అభిమానం వస్తుందో అదే శాస్త్ర అభిమానానికి దారితీస్తుంది. అందుకని గురువుని ప్రేమిస్తే ముందు ఆ గురువు ప్రేమ శాస్త్ర ప్రేమగా మారుతుంది. ఐ లవ్ మై గురు అన్నాడు. ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి గురువు మీద. అదేం చేస్తుందంటే శాస్త్ర ప్రేమగా మారుస్తుంది. ఆ గురు ప్రేమ మారుతుంది. ఆ శాస్త్ర ప్రేమ ఏం చేస్తుందంటే మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటట్టు చేస్తుంది. మనం ఏం చేస్తాం? గురు ప్రేమ అన్ని తర్వాత అండి. పుత్ర ప్రేమ, పుత్రీ ప్రేమ, గృహ ప్రేమ, కారు ప్రేమ, అన్ని ప్రేమలు మొదట ఉంటాయి. గురు ప్రేమ ఉన్నది కానీ టాప్ మోస్ట్లో ఉండాలి. అది నాకందరూ నా గురువు తర్వాత నేనండి నాకు అన్నీ అనాలి. ఎందుకంటే ఆ గురువే మనల్ని కడతీర్చేవాడు. ఆ గురువే మనల్ని సంసారం నుంచి దాటవేసేవాడు. ఆ గురువే మన నుంచి మనకు ఈ ఉన్న దుఃఖాన్ని నుంచి దూరంగా తీసుకువెళ్ళేవాడు. మనల్ని దాంట్లో నుంచి బయటపడవేసేవాడు గురువు. ఇక గురువు తప్ప వేరే మార్గం లేదు ప్రపంచంలో. అత్యంతమైన గురుభక్తి మనకి ఇక్కడ తెలుస్తున్న చూడండి. యాజ్ఞవల్క్యుల వారు, జనక మహారాజు బెస్ట్ ఉదాహరణ అన్నమాట. భగవద్గీత చదివేటప్పుడు అర్జునుడు, కృష్ణుడు. ఎటువంటి శిష్యుడు అర్జునుడు! కృష్ణుడికి ఎంత ప్రేమ అర్జునుడు అంటే. యమధర్మరాజుకి నచికేతుడు చిన్న పిల్లవాడంటే ఎంత ప్రేమ అన్నాడు. మనస్సు పులకరించిపోతుంది వాళ్ళని తలుచుకుంటే. వాళ్ళ పేర్లు చెప్తేనే మనసు పులకరిస్తుంది. సరే, ఇంతటితో ఇది అయింది. ఇప్పుడు తర్వాత మంత్రంలోకి వెళతాం. 34. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క స్వప్నము పునర్జన్మకి ఉదాహరణగా చెప్పారు. నిద్ర విదేహముక్తికి ఉదాహరణగా చెప్పారే కానీ విదేహముక్తిని గురించి, పునర్జన్మ గురించి మనకు వివరంగా చెప్పలేదు. ఈ ఆనంద మీమాంసకి ముందు మనం విన్నాం ఏమిటి? పునర్జన్మ ఎట్లా ఉంటుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు కళ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. మోక్షం అంటే ఎట్లా ఉంటుంది అంటే నిద్రలో పరమాత్మలో లీనమవుతాం కదా. విదేహముక్తి మనిషి చనిపోయిన తర్వాత పరమాత్మలో ఒకటైపోతాడు, విదేహముక్తి జ్ఞాని అని చెప్పాం. ఎట్లా ఉంటుందంటే నిద్రలాగా అని చెప్పాం. అది ఎలా అనేది వర్ణన చేస్తున్నారు ఇప్పుడు చూడండి. 34 చదువుతాం. సవాయేష ఏతస్మిన్ స్వప్నాంతే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి బుద్ధాంతా ఏవ. జనకుడికి ఇంకా తృప్తి కలగకపోవడం వలన అథ ఊర్ధ్వం బ్రూహి అని అడిగినప్పుడు యాజ్ఞవల్క్యుల వారు చెప్తున్నారు. ఇంకా చాలే అనకూడదు. శిష్యుడు అడుగుతూ ఉంటే శిష్యుడి సందేహం తీరే వరకు చెప్పాలి. అప్పుడు టైం లేకపోయినా తర్వాత అయినా చెప్పాలి. యాజ్ఞవల్క్యుల వారు చెప్తున్నారు. సవా ఏష. ఇప్పుడు ఇది పునర్జన్మ వర్ణనం అండి. పునర్జన్మ అంటే పునః జన్మ, పునర్జన్మ. తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్ చెప్పాలి. రీబర్త్, మళ్ళీ పుట్టడం. ఏమండి మళ్ళీ పుట్టడం ఉందా అండి? ఎలాగైతే నిద్రలోకి వెళ్ళినప్పుడు కలలోకి వెళ్ళావా?
కలలో నుంచి లేచి మళ్ళీ వచ్చావా లేదా? అలాగే పునర్జన్మే కదా అది చెప్తున్నారు. ఏ తస్మిన్ స్వప్నాంతే, అంతే అంటే మధ్యలో, స్వప్నం మధ్యలో ఏం చేస్తాం? రత్వా చరిత్వా, స్వప్నాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఏమనుభవిస్తాం? పెట్టెపోయింది, రైలు మిస్ అయింది, పాపంచ, పాపం అంటే దుఃఖం, పుణ్యంచ, సుఖాన్ని కూడా వస్తాయి. మంచి మంచి కళలు వస్తాయి ఒక్కొక్కసారి, దైవ దర్శనం, లాటరీ, సుఖం అన్నమాట. కొన్ని మంచి మంచి కళలు వస్తాయి. సుఖం, పుణ్యం అంటే సుఖం అనుభవం, పాపం అంటే దుఃఖ అనుభవం. ఈ రెండు కూడా కళలో దృష్ట్వా, చూసి, పునః, ఎంతసేపు చూస్తాడు కళని? ఎంతసేపు చూస్తాడు? సుఖం దుఃఖం కాసేపే, అయిపోగానే పునః మళ్ళీ ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి, మళ్ళీ తిరిగి బుద్ధాంతాయేవ, మెలకు రాగానే మళ్ళీ ఈ జాగ్రత్త శరీరానికి వచ్చేస్తాడు. కాబట్టి కళలో ఈ జాగ్రత్త శరీరంలో లేడు, వేరే శరీరాన్ని సృష్టించుకున్నాడు, వేరే శరీరంలోకి వెళ్ళిపోయినాడు. మెలకు రాగానే మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చాడు. వచ్చామా? వచ్చాం ప్రతి వాళ్ళం. ఏమండి అసలు ఈ రెండు ఎట్లా జరుగుతున్నాయండి అన్నారు. జరుగుతున్నాయి, మన చేతుల్లో ఉందా? కళ రావడం మన చేతుల్లో లేదు, కళ ఎప్పుడు అయిపోవాలో మన చేతుల్లో లేదు, నిద్ర ఎప్పుడు రావాలో మన చేతుల్లో లేదు, ఎప్పుడు మెలకువ రావాలో కూడా మన చేతుల్లో లేదు. ఇంకేమిటండి మన చేతుల్లో ఉంది? 3 ముఖ్యమైన పనులు మనం చేసే రోజు. ఏమండి? మేలుకోవడం, నిద్రపోవడం, కలగనడం. 3 పనులు మన చేతుల్లో లేవు. ఎవరు చేయిస్తున్నారు? ఏదో శక్తి చేయిస్తున్నది, మనం మాత్రం చేయడం లేదు. అవునా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఆ శక్తే దేవుడు అని ఒప్పుకో. దేవుడు ఉన్నాడా? ఉండకేమవుతాడు? ఏ శక్తి వలనైతే నువ్వు నిద్రపోతున్నావో, కలగంటున్నావో, మెడుకుతూ ఉంటున్నావో, ఆ శక్తి దైవం అని పెడితే తప్పే ఉంది. పేరు పెడితే నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, పెద్ద తెలివిగా మాట్లాడతారు చాలామంది, ఏదో ఇంటెలిజెంట్ అనుకుంటాం. నీ నిద్ర, నీ కళ, నీ మేలుకోవడమే నీ చేతుల్లో లేదు. ఏమిటి? హౌ యు ఆర్ గ్రేట్? మనిషికి అంత అహంకారం పనికిరాదు ఎప్పుడు కూడా. నీ గుండె కొట్టుకోవడం నీ చేతుల్లో లేదు, నీ జీర్ణ ప్రక్రియ నీ చేతుల్లో లేదు, నువ్వు ఎంతకాలం జీవిస్తావో నీ చేతుల్లో లేదు. కనుక దీన్ని నిలిపేటటువంటి శక్తి, దీన్ని తీసుకువెళ్ళే శక్తి ఏదో ఉన్నది. ఆ శక్తే భగవంతుడు అని చెప్పబడింది. నీ యొక్క అసహాయతని, నిస్సహాయతని తెలుసుకో. కానీ నాస్తికవాదం, దేవుడు లేడనడం పెద్ద గొప్ప కాదు. ఇప్పుడు ఉన్న పిల్లలందరూ కూడా ఈ రోజుల్లో అట్లా తయారవుతున్నారు. కనుక శాస్త్రం వినడం కాదు ప్రధానం, మనం శాస్త్రం వినేటప్పుడు మన మోటివేషన్ ఎట్లా రావాలని చెప్పి పిల్లలకి చెప్పడం నేర్చుకోవాలి. ఈ విధంగా చెప్పండి, స్పెల్ బౌండ్ అంటారు, మాట్లాడలేరు తిరిగి. కనుక వాళ్ళని నోరు మూయించడం అంటారు చూసారా? ఎట్లా నోరు మూయించాలో కూడా తెలియాలి మనకు. లేకపోతే 1,00,000 ప్రశ్నలు వేస్తాడు. 1,00,000 ప్రశ్నలు వేస్తాడు, వేయడానికి ఏమంటే ప్రశ్నలు వేస్తాడు. కనుక పిల్లలు కనుక దైవభక్తి లేకుండా పోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. గుర్తుపెట్టుకోండి. కనుక మనం ఎదగవలసిన రీతిగా ఎదగాలి, మనం చెప్పవలసిన రీతిగా చెప్పాలి, వాళ్ళకు తగినట్టుగా చెప్పాలి, వాళ్ళకి ఎట్లా వంట పడుతుందో అలా చెప్పాలి. అది మన యొక్క కర్తవ్యం. ఏదో వింటూ మా అబ్బాయి కూడా చదివితే బాగుండేది, మా ఆయన చదివితే బాగుండేది, మా ఆవిడ చదివితే బాగుండేది, ఇట్లాంటి ఆలోచనలన్నీ కట్టిపెట్టండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడగలగాలనే శక్తి ఎప్పుడు వస్తుంది మనకు? మనం విచారణ చేసినప్పుడు వస్తుంది. చూసారా? అడిగాను కదా నేను,
ఏమంటే కళ మన చేతిలో, దీని నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను, కరెక్టే కదా. స్వప్నాంత ఏవ పుణ్యంచ పాపంచ. ఏ కళ రావాలో, పుణ్యమైన సుఖమా దుఃఖమా నీ చేతుల్లో ఉందా? ఎందుకు అనుభవించావు? నైట్ మేర్స్ వస్తాయి చూసారా, పీడకలలు, లేచి కూర్చుంటాడు. దుఃఖున ఎందుకు కూర్చున్నావు? ఏమిటి పెద్ద గొప్ప నువ్వు? అందుకని ఆ యొక్క పరమాత్ముడిని, భగవంతుణ్ణి తలుచుకో అని చెప్తాం. అర్థమైందా? తర్వాత బుద్ధ అంతా ఏమంటే మెలకువతో ఉంటాడు. అలాగే ఇది ఉదాహరణ. ఇప్పుడు పునర్జన్మ వర్ణన ఏమిట్లా అంటే తద్ యథా సహ సుసమాహితః సుసమాహితం ఉత్సర్జధ్యాయాత్ ఏవమేవాయం శారీర ఆత్మా ప్రాజ్ఞేనాత్మనా అన్వారూఢః ఉత్సర్జన్యాతి యత్రైతదూర్ధ్వోచ్ఛ్వాసీ భవతి. రెండు ఉదాహరణలండి. ఈ 35వ శ్లోకంలో ఒక ఉదాహరణ ద్వారా పునర్జన్మ ఎలా ఉంటుంది చెప్పబోతున్నారు. 36వ శ్లోకంలో ఒక ఉదాహరణ ద్వారా చెప్పబోతున్నారు. ఏమిటి ఉదాహరణ అంటే, పల్లెటూళ్ళల్లో ఎడ్ల బండి ఉంటుంది కదండి, చూసారా ఎడ్ల బండి ఎప్పుడన్నా? బుల్లక్ కార్ట్ అంట. ఆ బుల్లక్ కార్ట్ మీద ఇంట్లో సామాన్లన్నీ ఈ రోజుల్లో వచ్చిన వ్యాన్లన్నీ కూడా, ఆ రోజుల్లో ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎడ్ల బండి మీద వేసుకొని వెళ్ళేవాళ్ళు. ఎడ్ల బండి మీద వేసుకొని వెళ్ళేవాడు. ఏమేమి సామాన్లు అన్నీ అంటే ఏమేమిటండి? రోలు, రోకలి, తిరగలి. అప్పుడే వాషింగ్ మిషన్లు అన్నీ లేవు కదా ఆ రోజు. రోలు, రోకలి, రుబ్బుడు పత్రం, ఇనప పెట్టెలు, గంగాళాలు, బిందెలు అన్నీ డమ అందులో వేస్తారు. ఆ ఎడ్ల బండిలో వేసి ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటి ఆయన అన్నాడు, నేను ఇల్లు రిపేర్ చేయించుకొని ఖాళీ చేయండి అన్నాడు. అంటే సరే అని చెప్పి ఒక ఎడ్ల బండిని మాట్లాడుకొని సామానన్నీ ఎక్కించి బండి వెళ్తున్నాడు. కూర్చున్నాడు ఆ ఇంటి ఆయన సామాన్లు పెట్టుకొని. బండిలో కూర్చున్నాడు. బండి పోతున్నది. శబ్దం వస్తుందా రాదా? ఏం శబ్దం వస్తుంది? కిర్రు కిర్రు కిర్రు. సామాన్లన్నీ శబ్దం డడడడ శబ్దం చేస్తుంటే కిర్రు కిర్రుమని శబ్దం వస్తుంది. అట్లా వెళ్తాడటండి జీవుడు ఈ శరీరంలో నుంచి. ఎప్పుడైతే ఈ ప్రారబ్ధ కర్మ అంటుంది అయిపోయింది, ఇంకా వెళ్ళు అంటుంది బయటికి అనగానే చూడండి, మొదటి ప్లైన్లోని తత్ యథా అనహ, అక్కడ ఆ ఉంది మధ్యలో, ఒక ఎస్ మార్క్ లాగా ఉందే, అది అనహ అని అర్థం. సహ అని చదివాను నేను, సహ కాదు, అనహ. అనహ అంటే ఎడ్ల బండి, ఎడ్ల బండో గుర్ర బండో ఏదో ఒక బండి. సుసమాహిత అంటే, సుసమాహిత అంటే మన ఇంద్రియాలన్నింటినీ అన్నమాట. అన్ని సామాన్లు పెట్టి తీసుకెళ్తాం కదా, పాత సామాన్లన్నీ. పాత సామాన్లు ఎవరికైనా ఇవ్వను కూడా ఇవ్వం, అన్నీ తీసుకెళ్తాం బండి. సుసమాహిత, సుసమాహితం ఉత్సర్జతి ఆయాత్ అంటే, ఉత్సర్జతి అంటే ఈ యొక్క శరీరాన్ని నుంచి ఎట్లాగైతే ఈ ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్తాడు గృహస్థుడు, వెళ్ళి బండిలోకి ఎక్కుతాడు, అట్లాగే ఈ జీవాత్మ కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఆయా బయటకు వచ్చేస్తాడు. సూక్ష్మ శరీరం బయటకు వచ్చేస్తుంది. ఎవరెవరు బయటకు వస్తారంటే, స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరము, ఇంద్రియాలు అంటే మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, పంచ ప్రాణాలు, కారణ శరీరం, చిదాభాస. అందరూ కలిసి భుజాల మీద చేతులు వేసుకొని ఒకరికొకరు పదండి పోదాం పదండి పోదాం అని
బయలుదేరారండి. ఆయాద్ ఏవమేవ అయం, ఆ బండిలో సామాన్లు వేసుకొని చక్కగా వెళుతున్నట్లుగానే ఈవిడు కూడా ఈ సామాన్లన్నీ వేసుకొని, ఏమిటి సంచిత కర్మ, మూట, ఆగామి కర్మ, అన్ని కర్మలతో పాటు ఈ యొక్క పుణ్యపాపాలను తీసుకొని, ఇంద్రియాలను తీసుకొని బయలుదేరతాడు. శారీర ఆత్మ అంటే జీవాత్మ, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మను ప్రాజ్ఞేనాత్మన అన్వారూఢ, ఈశ్వరుడిలో లీనమవుతాడు. ప్రాజ్ఞేన అంటే ఇక్కడ ఈశ్వర, అంతర్యామి, ఆరూఢ, ఉత్సర్జన్యాతి అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఈశ్వరుడిలో కలుస్తాడు. జీవాత్ముడు పరమాత్ముడిలో కలుస్తాడు. అక్కడ కలిసి అక్కడి నుంచి మళ్ళీ ఏ శరీరానికి వెళ్ళాలని చెప్పి ఆయన డిసైడ్ చేస్తాడు, కర్మఫలదాత. అందుకని అంతర్యామిలో కలిసినప్పుడు ఆయన చూస్తారు వీసా ఎంతకాలం, ఎక్కడ పుట్టాలి వీడు, ఏ శరీరాన్ని తీసుకోవాలి, కరోనా వైరస్ లాగా పుడతాడో ఏమో ఎవరికి తెలుసు. వైరస్ కూడా ఒక జీవే కదండి. అది అట్లా ఆ ఈశ్వరుడు కర్మఫలాన్ని ఇస్తాడు. తర్వాత 36వ శ్లోకం. సయత్ర మణిమానం నేతి జరయాహోపేతపతా వాణిమానం తపతా వాణిమానం నిగచ్చతి తద్యథామ్రం వా ఉదుంబరం వా ఉదుంబరం వా పిప్పలం వా బంధాన్ ప్రముచ్యతే. ఏవమేవాయం పురుషం ఏభ్యోంగేభ్యః సంప్రముచ్య పునః ప్రతిన్యాయం ప్రతియోన్యా ద్రవతి. ప్రాణాయైవ. ఇక్కడ మరొక ఉదాహరణ చెప్తున్నాడు. ఎలా వెళ్తాడు ఈ జీవుడు అంటే, ఒక చెట్టు ఉన్నదండి, ఆమ్రం, మామిడి చెట్టు కావచ్చు, లేకపోతే ఏ చెట్టైనా కావచ్చు. ఉదుంబరం అనేది ఒక చెట్టు, పిప్పలం, ఈ రావి చెట్టు, మర్రి చెట్టు, ఏదో ఒక చెట్టు ఉంటుంది కదా. ఆ చెట్టుకు కాయలు వస్తాయి కదా. ఆ కాయ పచ్చి కాయగా ఉన్నంతసేపు చెట్టుగా ఆనుకొని ఉంటుందండి. చెట్టుకే పట్టుగా ఉంటుంది గట్టిగా. ఎప్పుడైతే పండుతుందో అది పండుతుంది, మామిడికి పండు పండింది అనుకోండి, ఏం చేయక్కర్లా మనం, అట్లా రాలిపడుతుంది కింద. అలాగే సూక్ష్మ శరీరం కూడా ప్రారబ్ధ కర్మ అయిపోయిందనుకోండి, ఆ ఫలం పండిందనుకోండి, ఆ ఫలం పండగానే కర్మఫలం డిటాచ్ అన్నాడు. సూక్ష్మ శరీరం అనేటటువంటి పండు ఫలం పచ్చిగా ఉంటే రాదండి. ఈ స్థూల శరీరం అనేటువంటి వృక్షం లాంటి స్థూల శరీరం నుంచి విడిపడుతుంది. ఉదుంబరం వా ఆమ్రం వా పిప్పలం వా. పచ్చికాయ అయితే రాదు, లాగాలి, కత్తి పెట్టి కోసినా సరే అవి పాలు వస్తాయే, కానీ అది పనికిరాదు ఆ పండు తినడానికి కూడా. అందుకని పండే వరకు వెయిట్ చేస్తాం, అవి బాగా తింటాం. ఈ శరీరం కూడా అంతేట. స్థూల శరీరం వృక్షం లాంటిది, సూక్ష్మ శరీరం పండి 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 అంటే కర్మఫలాన్ని అంతా అనుభవించిన తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి బయటికి. ఆ పండు వదిలిపెట్టినట్టుగా చెట్టుని వదిలిపెడుతుందట అని ఉదాహరణ. చూడండి ఎంత చక్కని ఉదాహరణ. ఎందుకురా ఏడుస్తావు, ఎవరన్నా చనిపోతే? వాడు ఎక్కడికి పోయినాడు? ఎక్కడికి పోడు, ఇంకో శరీరంలోకి వెళతాడు. నువ్వు ఈ శరీరాన్ని పట్టుకొని కూర్చుంటావు, ఒకవేళ తిరిగి వస్తే, అందుకని వాడు తిరిగి రానియకుండా ఈ శరీరాన్ని భస్మం చేస్తాం. భస్మం చేసి మళ్ళీ ఎముకల్లోకి వచ్చి కూర్చుంటాడు, ఎముకలను తీసుకెళ్ళి అక్కడ కలుపుతాం గంగలో. అందుకని ఈ శరీరంలోకి రారు, వేరే శరీరంలోకి వెళ్తారు. ప్రాణాయైవ, వేరే శరీరంలో ప్రాణాన్ని ధరిస్తారు. అక్కడ
చెట్టులాగానే. చూసారా ఉదాహరణ? మొదటి ఉదాహరణ ఎడ్ల బండి, రెండో ఉదాహరణ చెట్టు ఫలం. ఇది ఒక చెట్టు లాంటిది. అందుకని నీ చేతుల్లో లేదు మనిషి ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు పోవాలో. నువ్వు పొమ్మన్నా పోడు, ట్యూబులు పెట్టుకున్నా ఉంటాడు ఎమర్జెన్సీ వార్డులో. అందుకని ఆయుష్ ఉన్నంతకాలం ఉంటాడు, ఆ కర్మ ఫలం పండే వరకు ఉంటాడు. కనుక ఏ మనిషి ఎవరికి సంబంధం లేదు అసలు. ఈ సంబంధాలు మనం పెట్టుకున్నాం. ఏ శరీరము ఎవరికి సంబంధం లేదు అసలు. ఇవన్నీ మనం పెట్టుకొని మనమే బంధంలో పడుతున్నాం. అందుకని వాస్తవాన్ని తెలుసుకోవడం నేర్చుకోవాలి. వాస్తవాన్ని గ్రహించడం నేర్చుకున్నప్పుడే మనకు ప్రశాంతత వస్తుంది, ఆనందం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.